నమస్తే, నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు క్యూ న్యూస్. మీ ముందు చిన్నగా కనిపించే పెద్ద ఇంట్రెస్టింగ్ అండ్ మోస్ట్ అటెన్షన్ న్యూస్ ఒకటి తీసుకొచ్చిన. అదే ఈ మధ్యకాలంలో 100 కోట్లు నోట్ల కట్టలు ఏసీబీ దాడులలో దొరికినాయి. మనం చూసినాం కదా గా జిహెచ్ఎంసీ వాటర్ బోర్డు అధికారి దగ్గర. అంతేకాకుండా మేడ్చల్ జిల్లా డిప్యూటీ కలెక్టర్ దగ్గర ఒక్క గవర్నమెంట్ ఉద్యోగం చేసే అధికారి వద్ద ఇన్ని కోట్ల ఆస్తులు చూసి ఎన్ని తిట్టుకొని ఉంటాం మనం, అవునా కాదా? ఇలాంటి వాళ్ళను సర్వీస్ నుండి తీసేయాలి, జైల్లో వేయాలని అందరూ అనుకునేదే ఇదే. కానీ వీరంతా పట్టుకుంటే ఇట్టే దొరికిపోతారు. కానీ పట్టుకుందామన్నా ఏ వలకు దొరకని తిమింగలం లాంటి వైట్ కాలర్ కద్దరు వేసుకునే ఖతర్నాక్ కిలాడీలు ఉన్నారు. బహిరంగంగా ఒక్కసారి ఎమ్మెల్యే అయితే చాలు, వచ్చే ఎలక్షన్లలో ఆస్తుల చిట్ట చిత్రగుప్తుని లెక్కలకు కూడా అందనంత ఎత్తుకుపోతాయి. మరి ఎమ్మెల్యే ఎంపీల జీతం లక్షల్లో ఉంటుంది. అది కూడా మనం గట్టిన పన్నులతో వాళ్ళు జీతాలు తీసుకుంటారు. కానీ అలా ఆస్తులు కోట్లలో పోగవుతుంది. అదేలా మరి వీళ్ళకేమైనా పార్ట్ టైం జాబులు ఉంటాయా? అరే పేద లీడర్లు కదా పాపం అని పబ్లిక్ అంతా వచ్చి పైసలు ఇచ్చిపోతుంటారా? చట్టం కొందరికి చుట్టం అయితే కాదు కదా అని అంటున్నారు చట్టం చదివినోళ్ళు. ఎవరి దాకో ఎందుకు, మన మేడ్చల్ మునగాడు పాలమ్మి పూలమ్మి పైసా పైసా కూడబెట్టి 1000 కోట్లకు అధిపతి అయిన మనం మల్లారెడ్డి అన్న సంగతే చూద్దాం. కాలేజీలు పెట్టినా సక్సెస్ అయినా కష్టపడ్డా పాలమ్మి పూలమ్మిన పైసలతోటి పాపం 100 కోట్లు పెంచుకున్నాడు. ఇదంతా ఎమ్మెల్యేగా ఎంపీగా నెల నెల జీతం తీసుకొని పెంచుకున్నాడా? అసొంటి ట్రిక్కు మనకు తెలిసిన మంచిగుండు కదా. లేకపోతే ఏంది మరి, ఈయన 2018లో ఇన్కమ్ ట్యాక్స్ ఎంత కట్టిండు? 81 లక్షలు కట్టిండు. ఎమ్మెల్యేగా టర్మ్ అయిపోయేసరికి 1,48,00,000 కట్టిండు. అంటే 5 ఏళ్లల్లో నిజాయితీగా ఇంత సంపాదించినోడు ఉంటాడా ఎవరన్నా? ఒక్క ఎమ్మెల్యే జీతం నెలకు 2.5 లక్షలు అంటే ఓ 30 లక్షలు ఏడాదికి అనుకుందాం. మరి ఇంతగానం ఎట్లా ట్యాక్స్ కట్టిండు? 2018లో 49 కోట్లు ఉన్నాయి నా ఆస్తులని అఫిడవిట్ ఇచ్చిండు కదా. 2023 వచ్చేసరికి 95 కోట్లు అయింది. మరి గింత లాభం ఎక్కడి నుండి వచ్చింది అని మనం ఎప్పుడైనా ఆలోచించినామా? చామకూర మల్లన్నకు ఏమన్నా బాబా లెక్క మంత్రాలు వచ్చంటారా? మంత్రాలు వేసి చింతకాయలు రాలగొట్టినట్టు నోట్ల కట్టలు రాలగొట్టిండా? ఇక ఇదంతా పబ్లిక్ అందరికీ తెలిసేటట్టుగానే అఫిడవిట్లు ఇస్తున్నారు కదా. మరి వీళ్ళ మీద నిఘా ఎందుకు పెట్టడం లేదు ఏసీబీ? రెడ్ హ్యాండెడ్గా ఎందుకు పట్టుకోవడం లేదు? ఎందుకో తెలుసా మీకు? చెప్పమంటారా? అసలు ఏసీబీ పనిచేసేదే ప్రభుత్వ అండర్లో. ఏసీబీ అనేది పూర్తి స్థాయిలో రాష్ట్ర పరిధిలో పనిచేసే సంస్థ. ఏసీబీ డైరెక్టర్ జనరల్ కాన్ నుంచి అధికారుల బదిలీలు నియామకాలు అన్నీ ప్రభుత్వం చేతిలోనే ఉంటాయి. సరే, ఇంత చేసి ఎవరైనా ఒక్క లీడర్ మీద కంప్లైంట్ చేస్తే 1.25 లక్ష చట్టాలు అడ్డుపడతాయి. ఓ ఎమ్మెల్యేనో ఎంపీ మీదనో రైడ్ చేయాలంటే గవర్నర్ లేకపోతే స్పీకర్ అసొంటి పెద్దల అనుమతి తీసుకోవాలి. ఇక వాళ్ళు ఇస్తారా? డిస్కషన్లో ఉన్నప్పుడే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పోతుంది. ఇట్లా మన ప్రజాస్వామ్యంలో మల్లారెడ్డి ఒక్కడే కాదు, 1000 లక్షల కోట్లు అఫిడవిట్గా చూపించే లీడర్స్ ఎందరో ఉన్నారు. వారందరినీ ఎంక్వైరీ చేసేటట్టుగా రైడ్స్ చేసే విధంగా ఏమైనా చట్టాలు తెచ్చినప్పుడే ప్రజాస్వామ్యమైన ప్రజల సొమ్మైన మిగిలేది అంటుర్రు గిసొంటి రాజకీయ నాయకులను చూసి ఓటేసిన జనాలు. ఇక మరి అందరు ఇలాంటి లీడర్లే ఉన్నారా అంటే కాదు. ఎన్నోసార్లు ఎమ్మెల్యేగా చేసినా కూడా సొంత ఇల్లు కూడా లేని లీడర్లు లేరా మన దగ్గర? మన గుల్జారీలాల్ నందా 3 సార్లు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండు, ఆయనకు సొంత ఇల్లు లేదు. అలాగే లాల్ బహదూర్ శాస్త్రి, ఆయనకు ఒంటి మీద ఖద్దర్ డ్రెస్ తప్ప ఇంకేమీ సొంతంగా లేవు. అంతెందుకు, మన దగ్గర ఉన్న ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య కూడా ఒక్క పైసా కూడా సంపాదించలే.
ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలామంది లీడర్లు ఉన్నారు. అందరూ ఇలా ఉండమని ఎవరు అనడం లేదు. కానీ ఆ లీడర్ అంత దోసుకున్నాడు, నేను అంతకన్నా తక్కువే దోసుకున్నాను అనే ధోరణి ఉంటే ప్రజాస్వామ్యానికి ముప్పు, ప్రజలకు అంతకంటే పెద్ద ముప్పు. ఇదంతా మీరు విన్నారు కదా. మీకో ప్రశ్న, మీ ఓటుతో ఎవరికి భవిష్యత్తు, మీకా లేక మీ నాయకుడికా? మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మీ క్యూ న్యూస్. సైనింగ్ ఆఫ్ మీ వెంకటేష్.